కుంభమేళాలో పూసలమ్ముకుని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ల సుద్దరి మోనాలిసా బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను రేప్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహాకుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తారన్న డైరెక్టర్ జైలు పాలయ్యాడు. రేప్ కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోనాలిసాతో పాటు సనోజ్ మిశ్రా కూడా చాలా పాపులర్ అయ్యారు. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. సనోజ్ మిశ్రా 28 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తానని లోబర్చుకున్నాడని ఆరోపణలొచ్చాయి. సినిమా ఆఫర్ ఆశ చూపించి ముంబైలో ఆమెతో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. సనోజ్ మిశ్రా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 3 సార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం కలిగించడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దెబ్బతో మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయి అంటున్నారు నెటిజన్స్. సినిమా పేరుతో ఆశలు రేకెత్తించి ఇప్పుడు మధ్యలోనే ఆమెను వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.